రైట్. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం రోడ్ షోలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. మరి నేను కోరిన విధంగా మీరు ఇంటికి వెళ్ళి పడుకొని ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి చేయవలసిన అవసరం కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, కష్టాలు ఉన్న ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కావాలంటే పెద్దలు, అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ నా కొండంత బలం, మీ తాలూకు ఆదరణ నాకెంతో ధైర్యంగా ఉంది. మరి ఈరోజు మన భూరూపాలం బాబులు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వారు రావడం ఇంకా బలం చేకూరింది నాకు. అంటే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు నేను మాట్లాడాను, ఇప్పటికే ఆలస్యమైంది. దయవించి మన నాయకులు మాట్లాడే వారికి అందరూ ఉండి శ్రద్ధగా విని, ఇందాక నేను కోరాను పడుకొని ప్రశాంతంగా ఆలోచించుకోండి అని. ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. మనం చేసిన కార్యక్రమాలు నచ్చితే చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకో విషయం, ఆడపడుచులు ఉన్నారు. ఇందా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికీ లేని అదృష్టం. 93 లక్షల మంది ఆడవాళ్ళకి ఇతను ఒక అన్నయ్య. చంద్రబాబు నాయుడు గారికి 93 లక్షల మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. అమ్మ, మీ అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి మీ అన్నయ్యకి ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రిగా చేయడం కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి. మళ్ళీ అతనికి వేరే ప్రోగ్రాం కూడా ఉంది, మాట్లాడవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. బాబులు గారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బాబులు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టుకో పైకి అమరు. ఏంటి అందరూ బాగున్నారా? హుషారుగా ఉన్నారా లేదా? ఉదయం వచ్చారు కాబట్టి ఏమైనా అలసిపోయారా? నేను నర్సీపట్నానికి చాలా సార్లు వచ్చాను, కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడూ లేనంత ఉత్సాహం మీలో ఉంది. కసిగా ఉన్నారు, కక్షగా ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇంత ఎండైనా ఉదయం వచ్చినా ఒక్కరు కదలలేదంటే నాకు అనిపిస్తుంది, నేను కానీ కుండే నాయకులం కానీ ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి స్ఫూర్తిని మీరు చూపించారు. కొంతమంది సిబిఎన్ఆర్బీ అయితే ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా వచ్చారు. ఒక వీర సైనికులుగా పనిచేస్తున్నారు సిబిఎన్ఆర్బీ. నా కుటుంబ సభ్యులైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులు వీరోచితంగా పోరాడుతున్నారు, వీర జవాన్లుగా ముందుకు పోతున్నారు. మీ అందరికీ అభినందనలు. మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు. ఈరోజు నేను ఒక అదృష్టవంతుణ్ణి. 98 లక్షల మంది చెల్లెమ్మలు, అక్కలు నాకుండడం గర్వ కారణమని మరొక్కసారి తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, యువత ఎక్కడికక్కడ వీరోచితంగా ఉన్నారు. తమ్ముళ్ళు
ఎవరైనా మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని గుణపాఠం చెప్పాలి. ఈరోజు మనందరం 2019-24 మన భవిష్యత్తు కోసం ఇక్కడ సమావేశమయ్యాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడనే ఈరోజు మీరు చూస్తే ఒక పక్క అయ్యన్న గారు, ఇంకో పక్క ఎర్రాపాత్రుడు గారు, రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి, ఎన్నో పోరాటాలు చూసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లాభం లేదని మన పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయం ప్రజల కోసరం. జయప్రకాష్ నారాయణ గారు మీరు చూసుంటారు. ఎమర్జెన్సీ సమయంలో పెద్దగా పోరాడాడు. ఆయన ఒక మాట అంటాడు, జనతా పార్టీలో ఉండి, ఓట్ అనేది నువ్వు వేస్తే ఇంకొకటి గెలవడం కాదు, ఎవరికి ఓటేస్తే నువ్వు గెలుస్తావో వాడికి నీ ఓటేయమని చెప్తాడు. నేను అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే గెలుపు మీది, అవునా కాదా? సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ మరణ వాంగ్మూలాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది. రాసుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తున్నాం, జగన్ మన రాష్ట్రానికి ఒక పెద్ద సమస్య. ఆయన ఏమాత్రం కూడా మీరు చూశారు, 5 ఏళ్లు అంత మునుపు కూడా చూశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికలు చాలా విచిత్రమైన ఎన్నికలు. నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి, ఆ నేరాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి విశాఖపట్నం పార్లమెంటు వ్యక్తి లక్ష్మీనారాయణ జనసేనలో. నేను అడుగుతున్నా ఆయన్ని, ఇప్పుడైనా నోరు తెరవండి. జగన్మోహన్ రెడ్డి పైన వాస్తవాలు ఏమున్నవన్నీ మీరు చెప్పాల్సిన బాధ్యత లక్ష్మీనారాయణకు ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాలన్నా అవునా లేదా? ఎలాంటి వాడంటే నిన్న చూశారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చిన్నాన్న దారుణంగా చంపేశారు. ఏం తమ్ముడు అందరూ ఫాలో అవుతున్నారా? ఏమమ్మా మీరు కూడా వింటున్నారా? ఏం తమ్ముడు అలాంటిది గుండె పోటుతో చనిపోయాడని చిత్రీకరించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరందరూ ఆ విషయం పైన శ్రద్ధ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేరు పైకెత్తండి, శ్రద్ధ పెట్టామంటే. మొత్తం అర్థమైందా మీకు? అది హత్య అవునా కాదా? కుటుంబంలో జరిగిన హత్య అవునా కాదా? తమ్ముళ్ళు, హత్య జరిగితే మీరేం చేస్తారు? నేరుగా పోలీసులు చెప్తారు, అవునా కాదా? గుండెపోటుతో మరణించాలని చిత్రీకరించారు. ఏమైనా కరెక్టా? అది చేయొచ్చునా ఈ పని? ఏ వాల్యూమ్ కొంచెం పెంచవా మైక్? ఓ దగ్గర టైప్ ఆఫ్ మైకులు ఉంటాయి. ఈ మైకులో మాట్లాడితే గొంతు పోతుంది. గొంతు పోతే మళ్ళా మోగు సైకిల్ చేయాలి, సమస్యలు ఉంటాయి. కొంచెం పెంచు, మైక్ వాల్యూమ్ పెంచండి. ఇంకో పక్కన సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి మొత్తం బాత్రూమ్ నుంచి బాడీని బెడ్రూమ్లోకి తీసుకొస్తారు. బెడ్రూమ్ లో ఉండే రక్తపు మడుగులన్నీ కడిగేస్తారు.
బెడ్షీట్ మారుస్తారు. ఇక్కడే ఉంటుంది ఎక్కడో ఆ సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఆ సాక్షి పనికి మాలిన టీవీ. రాత్రి చనిపోతే 9:30 కూడా 10 వరకు కూడా అది గుండెపోటు మరణం అని చెప్పి నమ్మిస్తారు. మనం కూడా అనుకున్నాం, నేను కూడా అనుకున్నాను, పాపం గుండెపోటు చనిపోయాడని నేను కూడా సంతాపం చెప్పాను. అక్కడి నుంచి అనుమానం బయలుదేరుతుంది. ఆ అనుమానం మీరు ఒకసారి చూస్తే నెత్తిన బలమైన ఆయుధాలతో దాడి, మెదడు కూడా బయట వస్తుంది. ఏం తమ్ముళ్ళు, మెదడు బయట వచ్చిన తర్వాత అక్కడుండే వ్యక్తులు చూసిన తర్వాత అంత పెద్ద కిరాతక హత్యని గుండెపోటు మరణం అని చెప్పగలిగారంటే ఎంత దారుణమో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బలవంతంగా వాళ్లే తీసుకెళ్లారు, అందరినీ బెదిరించారు. నిన్న పోలీసులు కూడా సిఐని కూడా సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఆ సీన్ ఎప్పుడు కాపాడాలి, పరిసరాలను భద్రపరచాలి, సాక్ష్యాలు తారుమారుగా కూడా చూడాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. వీళ్ళ పెత్తందారి వ్యవస్థతో వీళ్ళకు భయపడి సిఐ కూడా ఏం మాట్లాడకపోతే పోలీసులు చర్య తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మన మీద నేరం పెట్టారు. వాళ్ళ ఇంట్లోకి పోయి నేను చంపించినట్టు, తెలుగుదేశం ప్రభుత్వం చంపించినట్టు ఎంత దారుణమో మీరే ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడతాడు. కోడి కత్తి డ్రామా మీరే చూశారు. కోడి కత్తి ఎంత తమ్ముళ్ళు ఇంత, దాని ఎంక్వైరీ ఎంత తమ్ముళ్ళు బారుడంత. మీరు ఒప్పుకుంటారా తిరిగి? ఏం చేయాలి తమ్ముళ్ళు? వీళ్ళ కాపలాదారున్న ఢిల్లీలో నరేంద్ర మోడీ దీనిపైన టెర్రరిస్టులు అటాక్ చేస్తే వచ్చే ఎంక్వైరీని ఎన్ఐఏ దీనికేసి ఈయన కాపాడతాడు. వాళ్ళకి అధికారం కూడా లేదు. మనం కోర్టు కూడా పోయాం. ఇలాంటి తప్పుడు పనులు చాలా చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నే మీరు చూశారు, మన ఓట్లన్నీ తీసేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఉదయం హత్య జరిగితే సాయంత్రానికి సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు. అదే సమయంలో వాళ్లే మళ్ళా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ సారాంశం మరణ వాంగ్మూలం. డ్రైవర్ని అర్లీగా రమ్మన్నాను, ఆయన కోపమయ్యాడు, నన్ను చంపేస్తున్నాడు, చంపబోతున్నాడు. ఈ సమయంలో లెటర్ రాశానని ఆ లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గంగా చేశారో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మీ అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి, అరాచక వ్యక్తి. అతను వస్తే పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, డమ్మీలు దోపిడీలు జరుగుతాయి. అతని విధానమే నీకిది నాకిది, పంచుకుందాం, ఎవరైనా అడ్డం వస్తే లేపేద్దాం. ఇది ఎక్కడ తమ్ముళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సబబా నేను అడుగుతున్నాను. ఈయన తప్పులు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఈయన జుట్టు ఆయన చేతుల్లో ఉంది, కేసీఆర్ చేతుల్లో ఉంది. ఈయనే మాయల పకీర్ అయితే ఈ మాయల పకీర్ని ఆడించే గొప్ప నాయకుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హిందూజా భూమి చూశారు, 100 ఎకరాలు, 10 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుని హిందూజానే డబ్బులు ఇచ్చి మళ్ళీ దొడ్డిదారిని వేరే కంపెనీలు పెట్టి మళ్ళా వాళ్లే తీసుకుని 10 ఎకరాల భూమి అప్పచెప్పారు. అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికే చాలా ఎంక్వైరీల్లో మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళా వచ్చాయి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇన్ని కేసుల్లో నేరస్తుల్ని మనం ఒప్పుకుంటామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈయన వల్ల లాభం ఏమైనా ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు చాలా కష్టాలున్నాయి. ఆ రోజు చూస్తే విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, చాలా సమస్యలు సృష్టించారు. ఆ రోజు మీరందరూ ఒకటి ఆలోచించారు, నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ గట్టెక్కించలేరని మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. 1 గంట ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నానో, ఎవరన్నా అడ్డం పెడితే నిలబడ్డానో? ఈరోజు మీరు చూడండి, మా ఆడబిడ్డలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకని డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఆ సంఘాలని పైకి తీసుకొచ్చా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. ఈరోజు మళ్ళీ 98 లక్షల మంది ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ ఏర్పాటు చేశారని మీకు తెలియజేస్తున్నా. నేను పిలిపిస్తున్నా మా ఆడబిడ్డలందరికీ, మీరే నాకు చెల్లెళ్ళు, నిజమైన చెల్లెళ్ళు మీరే. రోడ్ల మీదకి రావాలి, ఇంటింటికి తిరగాలి. మీ అన్న నిలబడుతున్నాడు, మళ్ళీ మళ్ళీ పసుపు కుంకుమ మీకు ఇస్తా, మీరు కూడా చెప్పి ఓటు తెప్పించే బాధ్యత మీది. ఒక దుర్మార్గుడు మన బతుకులకు అడ్డం పడే వ్యక్తి, అభివృద్ధికి అడ్డం పడే వ్యక్తి, మనం పరువు తీసిన వ్యక్తి, మళ్ళీ పరువు తీయబోయే వ్యక్తి ఒక్కరు కూడా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు. దీనివల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు. ఎవరైనా సరే మంచిగా బ్రతకాలంటే, మానంతో ముందుకు పోవాలంటే ఇలాంటి నాయకుల దగ్గరికి రారు. తమ్ముళ్ళు, ఈరోజు మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది నా విశ్వసనీయతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో మీరు చూశారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కష్టపడ్డారు, పిల్లలు చదివించారు. ఈరోజు ముసలి వాళ్ళు అయినాక పిల్లలకు ఆదాయం లేక, ఆదాయం ఉన్న తల్లిదండ్రులు చూసుకోకుండా బాధపడ్డారు. నా పాదయాత్రలో చూశాను. అందుకే ఒక మాట ఇచ్చాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, వృద్ధులకి మీ పిల్లలు చూసుకోకపోయినా నేనే నిజమైన కొడుకుగా మీకుంటానని ఒకే ఒక మాట చెప్పాను. 200 రూపాయలు, 2000 రూపాయలు, 10 రెట్లు భరోసా. నిన్నటి వరకు కోడళ్ళు కానీ కొడుకులు కానీ చూసుకోకపోతే ఇప్పుడు అందరూ గౌరవంగా మా తల్లిదండ్రులు చూస్తున్నారంటే అది నేను చూపించిన చొరవని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మందులు ఉచితంగా ఇస్తున్నాం, హాస్పిటల్ ఖర్చులు ఇస్తున్నాం, పండుగ కానుక ఇచ్చాం, ఆహార భద్రత కింద 5 కేజీలు బియ్యం ఇచ్చాం. పిల్లలు చూసుకోకపోయినా ఇలాంటి వాళ్ళు ఆనందంగా బతికేది చేశాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, మామూలు కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలని ఈరోజు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు చంద్రన్న బీమా పెట్టాను. ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 50 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు, మట్టి ఖర్చుకు డబ్బులు. ఇవన్నీ కూడా చేశారంటే మీకోసం చేశా, పేదవాళ్ళ కోసం చేశా. నేను రైతు బిడ్డని, రైతులను ఆదుకున్నాను. ఒకేసారి 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిన్న మళ్ళీ ఆలోచించాను, అన్నదాత సుఖీభావ పెట్టా, మీ జీవితాలు బాగుపడే వరకు ఇస్తానే ఉంటాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలకి 6,000 రూపాయలు ఇస్తే నేను 9,000 రూపాయలు ఇస్తున్నా. వాళ్ళు 2 హెక్టార్ల పైన ఇవ్వనంటే నేను 10,000 రూపాయలు ఇస్తున్నా. కౌలుదారులకి పెట్టుబడి నిధి ఇస్తాం. ఇంకో పక్కన ట్రాక్టర్లు ఇచ్చాం, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఇచ్చాం. అదే మాదిరిగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, క్రిమి సంహారక మందులు ఇచ్చాం,
అన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక చరిత్ర. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు తీసుకొచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ సంవత్సరం విశాఖపట్నానికి వస్తా ఉందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఆ తర్వాత విశాఖపట్నం అన్ని ప్రాంతాలకు నీళ్లు తీసుకొస్తాను. ఒక ప్రాంతం అని కాదు, మొత్తం ప్రతి ఒక్క ఎకరా గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక పెద్ద కార్యక్రమం. 7,200 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నాం. అదైనాక వివిధ ప్రాంతాలకు కూడా లిఫ్ట్లు పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకొస్తాను. రైతులు ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెళ్లి కానుక ఇచ్చాను. ఎప్పుడన్నా ఇన్నారా బ్రదర్, మీరు తమ్ముళ్ళు, ఏమో ఆడబిడ్డలు, మన పిల్లలకు పెళ్లిళ్ళు కావాలంటే అమ్మా నాన్న అప్పు చేసే పని లేకుండా నేనే పెళ్లి చేపిస్తున్నానంటే, కళ్యాణాన్ని కూడా నేనే చేపిస్తున్నానంటే అది నాకు ఆడబిడ్డలపై ఉండే గౌరవం. ఒక కుటుంబ పెద్దగా చేశా. ఇలాంటి కార్యక్రమాలు కడాన మధ్యాహ్నం మనం చూస్తే అన్నా క్యాంటీన్ ఎక్కడన్నా 5 రూపాయలకి ఏమైనా వస్తుందా తమ్ముళ్ళు? ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. అలాంటిది ఈరోజు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా 5 రూపాయలకి అన్ని వస్తువులు ఏర్పాటు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసినప్పుడు సంక్షేమాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్ల మన కష్టాన్ని దోచుకున్నారు. మొత్తం అక్కడే వదిలిపెట్టి వచ్చాం. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. అవునా కాదా తమ్ముళ్ళు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ సిటీ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఎవరి కోసం తమ్ముళ్ళు? మీకోసం. అవునా కాదా? నిన్న మీటింగ్లో నేను చెప్పాను విజయనగరంలో ఏ విధంగా కష్టపడ్డానని. మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలి. మళ్ళీ కట్టుబట్టలతో వచ్చి పని ప్రారంభించాం. ఇక్కడ మీరు చూస్తే నేను అంచెలంచెలుగా ముందుకు పోయాను. మన దగ్గర డబ్బులు లేవు, కష్టాలున్నాయి, కానీ ఆలోచనలున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకే ఒక ఆలోచన ఎట్లా మారుతుందని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాజధాని నా దగ్గర డబ్బులు లేవు. చాలా మంది దీన్ని రాజీ పడిపోయేవాళ్ళు. నేను ఒకటే ఆలోచించా, రాజీ పడడానికి వీలు లేదు. భవిష్యత్తుకు నాంది పలకాలని ఒకే ఒక పిలిపిచ్చాను రైతులందరికీ. మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి, నేను తిరిగి మీకు అందరికీ మేలు చేస్తాను. మీరిచ్చిన భూమి కంటే ఎక్కువ విలువ వస్తుంటే ఒకే ఒక మాట చెప్తే 34,000 ఎకరాల భూమి, 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఒక్క పైసా లేకుండా నాకు అప్పచెప్పారు. అదే విశ్వసనీయతకు పేరు. జగన్మోహన్ రెడ్డికి దొంగ సొత్తు తప్ప ప్రజలెవ్వరూ సహకరించే పరిస్థితుల్లో లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అక్కడ తిరుగుదోటలకు నిప్పంటించారు. ఎన్ని దుర్మార్గాలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అనుకుంటే బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప అడ్డుపడే పరిస్థితి లేదు. ఎవరైనా అడ్డుపడితే వదిలిపెట్టే సమస్య అంతకంటే ఉండదు. మనం ఈ కార్యక్రమాలు చేస్తే అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. మొన్న ఇటీవల శివనాడరని హెచ్సిఎల్ కంపెనీ అధినేత ఆయన మన అమరావతికి వచ్చాడు. ఆయన ఒక 2,000 మందికి 3,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు ఐటీలో. ఆయన వస్తే, ఆయన ప్రత్యేక విమానంలో వస్తే నేనే నా కారులో ఎక్కించుకుని
ఎయిర్పోర్ట్ కూడా పోయి ఆయనకు వీడ్కోలు ఇచ్చానంటే అది ఈ పిల్లల పైన యువత పైన నాకుండే ప్రేమ. అదేవిధంగా ఒక ఫాక్స్కాన్ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వస్తే వేరే రాష్ట్రాల్లో సహకరించకపోతే నా దగ్గరకు వస్తానని అదే కేబినెట్లో పెట్టి వాళ్ళకు ఆమోదయోగ్యమైన పాలసీ ఇచ్చి ఈరోజు టెలిఫోన్లకి శ్రీకారం చుట్టాం. అదే మరిగా చైనాలో ఉండే కంపెనీలు కానీ ఢిల్లీలో ఉండే కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. 5 ఏళ్లలో అంత మనపు ఒక్క ఫోన్ కూడా మన దగ్గర తయారు కాలేదు. ఈరోజు తిరుపతి కేంద్రంగా 30% మనం వాడే ఫోన్లు దేశంలో తిరుపతిలోని మన రాష్ట్రంలో తయారవుతున్నాయంటే అది నేను చూపించిన చొరవని మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా పేరు చూశారు, బాగా వెనుకబడిన జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని, వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, నేను అండగా ఉంటానని చెప్పా. చెప్పడమే కాదు, 6 నెలల్లో గొల్లపల్లికి నీళ్లు తీసుకుపోయి కియా మోటార్ను ఒప్పించి ఇప్పటికే సంవత్సరంలో మొదటి కారు ప్రొడక్షన్ కూడా బయట వచ్చింది తమ్ముళ్ళు. అది మన సమర్థత. విశాఖపట్నం హుదూద్ సైక్లోన్ వచ్చింది. వారం రోజులు 8 రోజులు ఇక్కడే ఉన్నా. చాలా దారుణంగా జరిగింది, అతలాకుతలం అయిపోయింది. ఇంకా విశాఖపట్నం భవిష్యత్తే లేదన్నారు. ఉక్కు సంకల్పంతో ముందుకు పోయా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ముందు కంటే కూడా హుదూద్ కంటే ముందు కంటే ఇప్పుడు బాగుందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పమంటున్నా. అదే నరేంద్ర మోడీ 1000 కోట్లు ఇస్తానని 650 కోట్లే ఇచ్చాడు. మొన్న అమరావతి చూశారు, మట్టి నీళ్లు తెచ్చి మన ముఖాన్ని కొట్టిపోయాడు నరేంద్ర మోడీ. ఇలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అలాంటి వ్యక్తులకి వంతన పాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీ గ్రామాలు బాగుపడ్డాయా లేదా? సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా? ఎల్ఈడి బల్బులు వచ్చాయా లేదా? మరుగుదొడ్లు కట్టామా లేదా? వంట గ్యాస్ ఇచ్చామా లేదా? రాబోయే 2 ఏళ్లలో అన్ని ఇండ్లకు నీళ్లు కూడా 100% కొళ్ళాయి ద్వారా ఇంటికే నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇవన్నీ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇన్ని పనులు చేసి ఎలక్షన్ల మీద దగ్గరికి వచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇప్పుడు ఒక పక్క కోడి కత్తి పార్టీ, ఈ పార్టీ వల్ల ఎవరికైనా లాభం ఉందా తమ్ముళ్ళు? రాజకీయాల్లో అవగాహన ఉందా? నేరాలు చేయడంలో ఎక్స్పర్ట్ అవునా కాదా? నేరస్తుడికి రాష్ట్రాన్ని అప్పచెప్తారా మీరు? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రశ్నార్థకం. నేను వస్తే మీకు అన్ని పనులు అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటిది వస్తే అందరిపైన కేసులు పెట్టి జైలుకు తీసుకుపోతారు తమ్ముళ్ళు. ఈ రాష్ట్రంలో భద్రత ఉండదు. ఊరికొక రౌడీ ఉంటాడు, ఎక్కడికక్కడ రౌడీజం పెరిగిపోతుంది. ఆడబిడ్డలకు భద్రత ఉండదు. పోయినసారి ఎన్నికల్లో మీరు ఒకసారి చూడండి, విజయలక్ష్మి విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి పులివెందల నుంచి రౌడీలు వచ్చారు. అడ్డపంచలు కట్టుకొని మొత్తం ఊరూరు పోయి చూసుకున్నారు. వాడ చూసుకొని ఎక్కడ భూములు ఉంటే కొట్టేయాలనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసి పంపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే మీ ఊర్లో ఉండే స్థానిక రౌడీలే పెద్ద పెద్ద రౌడీలుగా తయారైపోతారు. మనకి ఇలాంటి పార్టీ అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ పోగొట్టుకున్నాం. మనమంతా కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు మన జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు కేసీఆర్. ఈరోజు మీరు చూస్తే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఏదంటే 1000 కోట్ల రూపాయలు
జగన్మోహన్ రెడ్డికి పంపించారు. తమ్ముళ్ళు ఎంత నీచమో మీరే ఆలోచించండి. ఇది పాపిష్టి డబ్బులు అవునా కాదా? దొంగ డబ్బులు అవునా కాదా? అవినీతి డబ్బులు అవునా కాదా? ఈ డబ్బులు పెట్టి మన దగ్గర ఓట్లు కొని కేసీఆర్కి మద్దతుగా బాంచేన్ నీ కాళ్ళు మొక్కతానని ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాష్టాంగా ప్రమాణం చేసే పరిస్థితి వచ్చాడు, వందనం చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి పార్టీలు ఈరోజు మన దగ్గరికి వస్తున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ఓటే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాల నుంచే పోటీ చేస్తున్నాడు. నేను ఆయన అడుగుతున్నా ఒక మాట, మీరు ఇన్ని చెప్పారే, ఒక అవినీతి పరుడికి నాకు సమాన దూరమా? నేర చరిత్ర ఉండే వ్యక్తికి నాకు పోలిక అని ఈ పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మీ పక్కనే ఉన్నాడు లక్ష్మీనారాయణ, ఆయనే చేశాడు, ఎంక్వైరీ చేశాడు, కేసులు ఎస్టాబ్లిష్ చేశాడు, 12 కేసులు పెట్టాడు, 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తిని నాకు ఆయనకు పోలిక తీసుకొచ్చి సమాన దూరం ఉంటారా మీరు? ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం పక్షాన ఉంటారా, అవినీతి పరుల పక్షాన ఉంటారా, నేరస్తుల పక్షాన ఉంటారో పవన్ కళ్యాణ్ది మాట్లాడాలి తప్ప నన్ను గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి లైవ్లో చూశాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 10 టీవీ. మీ భవిష్యత్తు నా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఏంటంటే నా భవిష్యత్తు మీ బాధ్యత. నేను జైలుకు పోకుండా ఉండాలంటే ఓట్లు వేయండి, నా ఓట్లు నేను అమ్ముకుంటా. తెలంగాణ ఆస్తులు కాపాడుకోవాలంటే నాకు ఓటేయండి, లోటస్ పాండ్లో ఆనందంగా ఉంటా. నిన్న కూడా లోటస్ పాండా తమ్ముళ్ళు, నేను ఇక్కడ బస్సులో ప్రయాణం చేసి అవస్థపడితే ఇంకా లోటస్ పాండ్లో ఉండే పక్షులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? కేసీఆర్ పైన ఒంటి కాలు పైన పోరాడతారా లేదా? అన్యాయం చేసిన నరేంద్ర మోడీ వదిలిపెడతామా మనం? అందుకే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈరోజు మళ్ళా ఒకసారి పిలిపిస్తున్నా. ఈ ఎన్నికలు 5 సంవత్సరాల మన భవిష్యత్తు, ఆ తర్వాత 30-40 సంవత్సరాలు భావితరాల భవిష్యత్తు కూడా ఉంటుంది. అందరం కూడా నష్టపోతాం. ఒక్క ఓటు పోకూడదు. మన శక్తి ఏంటో చూపించాలి. తెలంగాణకు దీటుగా మొన్న ఎలక్షన్లో ఏమి చూశారు? ఏమీ చేయని వ్యక్తులకి 90 సీట్లు గెలిపించారు, మిగిలిన కొనేశాడు. ఈరోజు ఇన్ని పనులు చేసిన తర్వాత 25 పార్లమెంటుకు 25 గెలిపించాలి. అభ్యర్థులు ముఖ్యం కాదు, మన రాష్ట్రం ముఖ్యం. ఇంకో పక్క 175 ఎమ్మెల్యేలు గెలిపించాలి. చాలా ఎన్నికల్లో అయ్యన్న గారు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారే కాకుండా అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ ఇక్కడ ఎంపీ అభ్యర్థి, ఆయన కూడా అందరికీ పరిచయాలుండే అభ్యర్థి. డైరీ అభివృద్ధి చేసి వాడవాడ మీ అందరికీ న్యాయం చేసిన వ్యక్తి. అందుకే అడుగుతున్నా, అటు ఆనంద్ గారికి ఇటు అయ్యన్న పాత్రుడు గారికి అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని, సైకిల్ గుర్తుకు ఓటేస్తామని మీరందరూ గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ కనపడాలి. గట్టిగా ఆమోదం చెప్పండి. తమ్ముళ్ళు ఇప్పుడు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు. సైకిల్ ఇంకా గట్టిగా. తమ్ముళ్ళు మీ ఓటు. అమ్మలారా మీ ఓటు. అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని,
ఆత్మగౌరవాన్ని నమ్మకమేనా? ఆనందంగా వెళ్ళొచ్చునా? మిమ్మల్ని చాలా శ్రమ పెట్టా, అయినా కూడా ఒక్కరు కూడా వదిలిపెట్టలేదు. మీ అభిమానం చూశా, మీ పట్టుదల చూశా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు పాదాభివందనం చేస్తున్నా, శిరస్సు వంచి. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. మీరే నా సైన్యం, మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తులు. ఇంటింటికి ఒకరు తయారు కావాలి. 11 వరకు మీరు ఇదే మారిగా పనిచేయాలి. పనిచేసి అన్ని సీట్లు గెలిపించండి, నాకు శక్తినివ్వండి. ఆ శక్తితో ఈ రాష్ట్రాన్ని తిరుగులేని రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తారని మరొకసారి మీ అందరి తెలియజేస్తూ, మా పెద్దమ్మ ఒకటే వచ్చింది, పెద్ద కొడుక నీకే ఓటేస్తారని చెప్పడానికి. ఇలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు. అలాంటి తల్లులకు 2000 ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ సంపాదిస్తా, మళ్ళీ ఆదాయాన్ని పెంచుతా, మళ్ళీ మీకు సంక్షేమం ఇస్తా. ప్రతి ఒక్క వ్యక్తికి, కుటుంబానికి చేయూతనిచ్చే బాధ్యత నాది 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 అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.